I beg to move that the bill may be considered. Motion moved. Discussion on Minister గారు ఫీచర్స్ ఏమన్నది? సార్, ఇది మన వ్యాట్ ఏదైతే గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం 2005లో వ్యాట్లో తెచ్చుకున్నప్పుడు స్టేట్ లెవెల్ అథారిటీ ఫర్ క్లారిఫికేషన్స్ అండ్ అడ్వాన్స్ రూలింగ్ కోసం చట్టంలో వ్యాట్లో మనం పొందుపరుచుకున్నాం అధ్యక్ష. సో అటువంటి చట్టాన్నే మనము మిగతా దాంట్లో లేకపోవడం వల్ల మరి వ్యాపారస్తులకు కొంత ఇబ్బంది జరుగుతూ ఉంది. సో అటువంటి ప్రొవిజన్ మనం ఏదైతే వ్యాట్ 2005 చట్టంలో ఏ ప్రొవిజన్ అయితే పెట్టుకోవడం జరిగిందో అలాంటివి మన రాష్ట్రంలో ఉండేటువంటి మిగతా చట్టాల్లో పొందుపరిచేటువంటి విధానాన్ని తీసుకురావడం కోసం ఉద్దేశించబడింది అధ్యక్ష. ఇది ముఖ్యంగా వినోద పన్ను చట్టము, లగ్జరీ యాక్టు, హార్స్ రేస్ బెట్టింగు, ఎంట్రీ ట్యాక్సు, రూరల్ డెవలప్మెంట్ సెస్, ప్రొఫెషనల్ ట్యాక్సు, ఈ ఆరింటిలో కూడా ఈ ప్రొవిజన్ మనం పెట్టుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ స్టేట్ లెవెల్ అథారిటీ అనేటువంటిది ఒక అడిషనల్ కమిషనరు, జాయింట్ కమిషనర్కు తగ్గకుండా ఈ పై స్థాయి అధికారులతోని ఈ స్టేట్ లెవెల్ అథారిటీ ఒకటి ఏర్పాటు చేసుకుంటాం. ముఖ్యంగా ఈ అథారిటీ ఏంటంటే పన్ను చెల్లించాల్సినటువంటి వారు ఏవైనా తమ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి కానీ, క్లారిఫికేషన్స్ కోసం కానీ, పన్ను చెల్లించే విధి విధానాల్లో సంబంధించి వారిని తెలుసుకొని పన్ను చెల్లించడం వల్ల లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి. రేపు ఇటు డిపార్ట్మెంట్కు, ప్రభుత్వానికి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా పన్ను చెల్లింపుదారులకు కూడా సులువైనటువంటి విధి విధానాలను కల్పించడంలో, పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వడంలో ఈ స్టేట్ లెవెల్ అథారిటీ అనేటువంటిది పనిచేస్తుంది. ఇప్పుడు ఈ అథారిటీ మనకు వ్యాట్లో ఉంది. ఈ వ్యాట్ బయట ఉండేటువంటి ఆరింటిని కూడా ఈ సేమ్ అవకాశాన్ని కల్పించడం కోసం ఉద్దేశించబడింది అధ్యక్ష. సో గౌరవ సభ్యులందరూ కూడా దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక సబ్మిషన్ మీ ద్వారా సభ్యులందరికీ, ఈ మూడు కూడా గౌరవ ముగ్గురు మంత్రులు మేము ప్రతిపాదించిన తర్వాత కలిపి మాట్లాడమనగలిగితే మూడు ఒకేసారి పాస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 1:30 అయింది. ఇఫ్ సభ్యులు అగ్రీ అయితే మూడు కలిపి మాట్లాడండి సార్, లేదంటే ఒక్కొక్కటిగా పాస్ చేసుకుంటాం సార్.